వెల్కమ్ టు తెలంగాణ ఎలక్షన్స్ అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికల్లో 14 మంది ఏకగ్రీవమైనట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో 2 నగరపాలిక పరిధిలోకి వారుగాక మిగతా 12 మంది పురపాలిక అభ్యర్థులు. సో మొత్తం 14లో 12 మంది కాంగ్రెస్ అభ్యర్థులు కాగా 2 భరాసా వారు ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 2 డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి. ఒకటి మహబూబ్నగర్ కార్పొరేషన్లోని 58వ డివిజన్, రామగుండం కార్పొరేషన్లో 1వ డివిజన్. సో ఈ 2 కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి. ఇందులో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది కార్పొరేషన్లలో, పురపాలికలో చూస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున చౌటుప్పల్లో చింతా ఉమామహేశ్వరి 17వ వార్డు, ఏదులాపురంలో తమ్మినేని మంగతాయి గారు 15వ వార్డు, హాలియాలో పిల్లి చంద్రకళ 10వ వార్డు, హుజూర్ నగర్లో నాగలక్ష్మి 3వ వార్డు, కోదాడలో దేవరపల్లి మల్లేశ్వరి 11వ వార్డు, వై కుసుమాకుమారి 31వ వార్డు, కట్టబోయిన జ్యోతి 21వ వార్డు, మెదక్లో గోడల మానస 32వ వార్డు, వికారాబాద్లో అనంతరెడ్డి 1వ వార్డు, యాదగిరిగుట్టలో గుండిపల్లి వాణి 10వ వార్డు. వీళ్ళు ఏకగ్రీవమయ్యారు. వీళ్ళంతా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు. సో అదే భరాసా తరపున చూసినట్లయితే అలంపూర్లో విక్రమ్ 10వ వార్డు, వికారాబాద్లో విజయలక్ష్మి 15వ వార్డుకి ఏకగ్రీవం అయ్యారు. మొత్తంగా చూస్తే 2 నగరపాలిక నుంచి 12 మంది పురపాలికల్లో, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది, భరాసా నుంచి 2 నామినీ ఏకగ్రీవం అయినట్టుగా రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.